Hi, when was the last time you did something for the first time? అంటే రీసెంట్గా నువ్వు ఏ కొత్త పని చేసావు నీ లైఫ్లో? కొత్త పని అంటే అది ఏదో ఎక్స్పెరిమెంటో నాసా సైంటిస్టులు చేసేదో రాకెట్ సైన్సో కాదు. సమ్ వెరీ స్మాల్ వర్క్ విచ్ ఈస్ వెరీ న్యూ టు యూ. నీకు అది కొత్త పని. ఎప్పుడు చేసావు? గుర్తుకు రావట్లేదా? గుర్తుకు రాదు, ఎందుకంటే మనం ఎవ్రీడే రొటీన్ టాస్క్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. చాలా రొటీన్ టాస్క్స్ ఎవ్రీడే. బాడీ అలా అలవాటు అయిపోయి ఉంటుంది మనకి. ఇంకా మీకు తెలియకుండానే ఆ రొటీన్లో పడిపోయి మీరు ఎవ్రీడే అదే వర్క్ రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. అందుకు మీకు ఏమవుతుందంటే మీ లైఫ్ కూడా మీకు బోర్ కొట్టేస్తుంది అనమాట. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ డూ సంథింగ్ న్యూ. ఏదన్నా చిన్న పని. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫిష్ ట్యాంక్ ఉంది కదా, ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసుకోండి. ఒక 1 అవర్ తీసుకొని 1 అవర్ 1.5 అవర్. లేకపోతే మీ చిన్నపిల్లోడి సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ నట్స్ బోల్ట్స్ కొన్ని ఇప్పేసి మళ్ళీ ఫిట్ చేయండి. ఎనీథింగ్ వెరీ వెరీ స్మాల్ థింగ్. లేకపోతే ఒకరోజు ఆఫీస్కి వెళ్తూ సడన్గా బండి తిప్పేసి ఇంకెటో వెళ్ళండి. సమ్ దగ్గర స్పాట్ ఎక్కడికైనా, చిన్న లేక్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. అక్కడ కూర్చొని హ్యాపీగా కాసేపు ఉండి ఎంజాయ్ చేసి లంచ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఆ సైకిల్ నుంచి బ్రేక్ అవుతారు. ఆ సైకిల్, రొటీన్ సైకిల్ అనే దాని నుంచి బ్రేక్ అవుతారు. అప్పుడు మీరు చేసే పనిలో కూడా మీరు కొత్తగా ఏదైనా చేయడానికి ఆలోచిస్తారనమాట. మీరు చేసే వర్క్ ఉంటుంది కదా, ఆ వర్క్లో కూడా కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై చేస్తారనమాట. ట్రై చేస్తే యూ విల్ బీ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు కూడా. అలాగే మీ నుంచి ఏదైనా కొత్తగా వస్తుంది బయటికి. సంథింగ్ న్యూ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ యూ. అదర్వైజ్ ప్రతిరోజు అదే పని చేస్తుంటే ఏముండదు, మీకే బోర్ కొట్టేస్తుంది. కొంతసేపటికి మీకు బోర్ కొట్టేసి ఆగిపోతారు, ఇంకా ఏమీ చేయడానికి ఉండదు అనమాట. సో డూ సంథింగ్ న్యూ, ఫైండ్ సంథింగ్ న్యూ అండ్ డూ సంథింగ్ న్యూ. నాట్ కంప్లీట్లీ న్యూ. నువ్వు ఉన్న దాంట్లోనే కొత్తగా ఏదైనా వెతికి చెయ్యి.